సజీవ లెక్కలో ఉంచిన ఆ దేవాతి దేవునికి నా వందనాలు. ఈ సమయాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి కూడా నా వందనాలు తెలుపుకుంటున్నాను. సంఘం అంతటికీ నా వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు సిలువలో పలికిన 5వ మాట యోహాను సువార్త 19:28. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొంచున్నాను. నేను ఇక్కడ లేఖనము నెరవేర్పు కనిపిస్తుంది. మనం ప్రభు గురించి మాట్లాడేటప్పుడు విలువైన మాటలు మాట్లాడతాం, ఆచితూచి మాట్లాడతాం, జాగ్రత్తగా కలిగి మాట్లాడతాం, అమూల్యమైన మాటలు మాట్లాడతాం. ఇక్కడ శ్రమలు వర్ణించే కీర్తనల్లో లేఖనాలు మాత్రమే నెరవేర్పు చూస్తాము. కీర్తనల గ్రంథము 29వ అధ్యాయము 21వ వచనంలో వారు చేదును కూడా నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పిక అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. అలాగే కీర్తనలు 22:15 అధ్యాయంలో నా బలము ఎండిపోయి చిల్లపెంకు వలె ఆయను, నా నాలుక దవడను అంటుకొని ఉన్నది, నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. యేసుక్రీస్తు వారు చనిపోక ముందు దావీదు గారు ఈ లేఖనాల్ని మనకి రచించారు. ఇక్కడ లేఖనాలు మాత్రమే మనము నెరవేర్పు మాత్రమే చూస్తున్నాం. లేఖనాలు బైబిల్లో మనకి పరిశుద్ధ గ్రంథంలో ప్రభువు మనకి లేఖనాలు నెరవేర్పు చాలానే ఉన్నాయి. కన్యక మరియమ్మ గర్భాన పుట్టడం ఒక లేఖనం, ఒక ప్రవచనం, అది నెరవేర్పు కనిపిస్తుంది. అద్భుతమైన బోధలు చేయడం అదొక ప్రవచనము. శ్రమలు పడడం అదొక ప్రవచనం కనిపిస్తుంది. మరణమై పునరుద్ధానం నెరవేర్పు కనిపిస్తుంది. మన యేసయ్యకి నిజంగా దాహం వేస్తుందా? ఈ దాహం ఎలా ఉంది? ఆయన దాహం ఆయన తీర్చుకోలేడా? ఇజ్రాయేల్ ప్రజలు అరణ్య మార్గంలో వెళ్తున్నప్పుడు ఆ ప్రజలకు దాహం అయినప్పుడు వారికి నీళ్లు లేవు. ఆ సమయంలో దేవుడు మోషేను కర్ర తీసుకొని ఒక బండను కొట్టమన్నప్పుడు మోషే దేవుడు చెప్పిన విధంగానే ఆ కర్ర తీసుకొని కొట్టగానే ఆ బండలో నుంచి నీళ్లు వస్తాయి. సమృద్ధిగా ఆ నీరు వచ్చినప్పుడు ఆ లక్షలాది మంది ప్రజలకు దాహం తీరుతుంది. ప్రజలందరూ దాహాన్ని తీర్చుకుంటారు. అలాగే యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో యేసయ్య మాట్లాడతాడు. నా దగ్గరకు రా, నేను నీకు జీవజలం ఇస్తాను, నీకు ఈ నీళ్లు తాగితే నీకు దాహం తీరదు, నేను ఇచ్చే నీళ్లు తాగితే నీకు ఇంకా దాహం ఎన్నడూ వేయదని దేవుడు చెప్తూ ఉంటాడు. అలాగే ఇంకొక యోహాను సువార్తలో 7వ అధ్యాయంలో యెరూషలేము దేవాలయంలో దప్పిగొని వారలారా, నా యొద్దకు రండి, నా యొద్దకు వచ్చి నేను ఇచ్చే నీళ్లు తాగండి, ఇంక మీకు ఎప్పటికీ దప్పిక తీరడం మాత్రమే కాదు, మీ కడుపులో జీవజల నదులు పారుతాయని చెప్పి దేవుడు చెప్తాడనమాట. ఇక్కడ దేవుని దాహం ఏంటి అసలు? నిజంగా దేవునికి దాహం వేస్తుందా? ఆయన సిలువలో వేలాడుతూ ఆ 2 చేతుల మీద వేలాడుతూ ఆయన రక్తము ఆయన చెమట రక్తదారులుగా కారిపోవడం వల్ల దాహం వేస్తుందా? ఆయన నాలుక దవడకి అంటుకుపోయిందంట. ఆయన దాహం ఏంటి అసలు? నశించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించడమే ఆయన దాహం. ఎంతో వేదన పడుతున్నాడు, ఎంతో శ్రమ పడుతున్నాడు. మన కొరకు దివి నుండి భూమికి దిగి వచ్చాడు. మనల్ని బంగారం, వజ్రాలు, ఆస్తులు, పొలాలు ఏమీ అడగట్లేదు. కేవలం ఆయన మాత్రమే అక్కడ నుంచి దివి నుండి మన కొరకు భూమి మీదకి దిగి వచ్చాడు. మనం వెతికితే కనిపించడు, మనం వెతకలేము, మనం అలసిపోతాం, మనకి అంత శక్తి లేదు. అందుకోసం ఆయన మన కొరకు దిగి వచ్చాడు. కానీ ఆయన్ని మనం మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నాం. అంతటి శ్రమని కూడా ఆయన ఇష్టంగానే భరించడానికి ఇష్టపడుతున్నాడు. నశించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించాలని దేవుడు కోరుకుంటున్నాడు. రక్షణ లేని వారందరికీ రక్షణ కలగాలని, రక్షణ పొందిన వారందరూ ఇంకా రక్షణలోకి రావాలని మాత్రమే దేవుడు కోరుకుంటున్నాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 34వ వచనంలో చేదు కలిపిన ద్రాక్ష రసము త్రాగనిచ్చిరి గాని ఆయన త్రాగనొల్లకపోయెను.
అలాగే మార్కు సువార్త 15:23లో బోలము కలిపిన ద్రాక్షారసం ఇచ్చిరు కానీ ఆయన తీసుకోలేదు. బోలము అంటే చేదు, చేదు కలిపిన ద్రాక్షారసాన్ని ఆయనకి ఇవ్వాలని ప్రయత్నించారు అక్కడ సైనికులు. చేదు అంటే అది మత్తు మందు ఇవ్వాలని ప్రయత్నించారు, కానీ దేవుడు అక్కడ తీసుకోలేదు. ఎందుకంటే లేఖనము నెరవేర్పు కొరకే ఆయన సిద్ధపడి ఉన్నాడు. ఆ చిరకకు ఆ కర్రకు ఆ స్పాంజ్ని తగిలించి, స్పాంజ్ ఇక్కడ రోమన్స్ వాడతారంట. ఆ స్పాంజ్ వాళ్ళు నీరు చెడిపోకుండా, ఆ నీరు ఆవిరైపోకుండా ఆ స్పాంజ్ని వాడతారంట. వారు వాడే స్పాంజ్ని నేరస్తులకు ఇవ్వరంట. యేసయ్య మాత్రం నీతిమంతుడిగా వారికి కనిపించాడు. ఆ స్పాంజ్ని తగిలించి వారు యేసయ్యకి దాహం తీర్చాలని ఆ బోలము కలిపిన ద్రాక్షారసాన్ని ఇవ్వడానికి ప్రయత్నించారు, కానీ యేసయ్య ఆ ద్రాక్షారసాన్ని తాగడానికి ఇష్టపడలేదు. ఆయన దాహం ఏంటి? ఆయన ఎందుకు దాహం? ఆయన దాహం ఎప్పుడు నెరవేరుతుంది? ఆయన నశించిపోతున్న ఆత్మను దేవుడు చెయ్యి ఇస్తానే ఉంటాడంట. రండి రా, నా దగ్గరికి రా, నా దగ్గరికి రా అని పిలుస్తానే ఉంటాడంట. చివరి వరకు దేవుడు పిలుస్తానే ఉంటాడంట. మనం వెళ్ళకపోతే, మనం వద్దు అని వదిలేస్తే ఆ దేవుడు అప్పుడు వదిలేస్తాడంట. మనం ఆయన దాహం తీర్చేవారిగా మనం ఉంటున్నామా? ఆయన నీతిమంతుని ఆయన ఆ సిలువలో ఎంత బలి అర్పణ ఇచ్చాడు. ఆ దైవ కుమారుడు లేఖనాన్ని నెరవేర్చడానికి ఎంత ప్రయాసపడ్డాడో మనం చూస్తున్నాము. ఆయన దాహాన్ని మనం తీర్చేవారిగా ఉండాలని ఈ చిన్న వాక్యాన్ని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రజలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సహోదరి క్షమించండి, సహోదరి అనిత, సహోదరి అనిత సహోదరి అనిత ప్రార్థన చేసిన తర్వాత సహోదరి
అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే
Thank you.